చూడండి, వాతావరణం కొంచెం కూల్గా అయింది కదా. ఇక కొన్ని బెండ విత్తనాలు, సోరకాయ, బీరకాయ పెట్టుకుందాము. అలాగే కనకాంబరాలు ఇత్తులు చల్లుకుందాము. చూడండి, మట్టి ఈ ఆయిల్ కుండీలోకి పోస్తున్నాను నేను. మట్టి ఇసుక కలుపుతాను. చూడండి, మట్టి ఇసుక కలుపుకోవాలి. వాటర్ ఈజీగా పోతాయి. ఇందులో వాటర్ పోసి కొద్దిసేపు పెడదాము. పెట్టిన తర్వాత విత్తనాలు పెట్టుకుందాము. అలాగే వంకాయ మొలకలు పెట్టుకుందాం. చూడండి, కొంచెం వాటర్ పోసి మట్టి ఇంకిన తర్వాత ఈ వంకాయ మొలక ఒక 2 ఉన్నాయండి. ఆ రోజు కంప్లీట్గా పెట్టుకోలేదు. ఇవి 2 ఇందులోకి పెడతాను. చూడండి అండి, ఇది మొలక తీసుకొని ఇందులో పెట్టుకుందాము. ఓకేనా? ఇందులో చూడండి, మట్టి కదిలిచ్చి ఇందులో పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకటి చిన్ని మొలక ఉంది, దీన్ని తీసి ఇందులో పెడదాం. ఇలా వాటర్ పోసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాము. మళ్ళీ మట్టి కొంచెం కుంగిన తర్వాత ఇంతవరకు పోసుకుంటే సరే అండి. కుండీలో ఎప్పుడు ఫుల్గా పోయొద్దు. సగం పోసుకొని మొక్క పెట్టిన తర్వాత, మొక్క కొంచెం ఎదిగిన తర్వాత పోసుకోవాలి. ఓకేనా అండి? ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.